కాపాడమయ్యా నా బిడ్డను వచ్చేటప్పుడు ఎత్తుకపోవు పోయేటప్పుడు తీసుకపోవు వచ్చేటప్పుడు ఎత్తుకురావు పోయేటప్పుడు తీసుకపోవు ఒక చెట్టు కాయలు ఒకే రకం ఒక చెట్టు కాయలు ఒకే రకం ఒక తీగ పూలు ఒకే రకం ఒక చెట్టు కాయలు ఒకే రకం ఒక తీగ పూలు ఒకే రకం ఒకే తల్లికి పుట్టిన అల్లా అల్లా వాళ్ళకు స్వార్థము లేదు కురిసే వాళ్ళకు స్వార్థము లేదు పండే పంటకు స్వార్థము లేదు కురిసే వాళ్ళకు స్వార్థము లేదు పండే పంటకు పక్క వకీలు చేస్తాం ఒకరిని పక్క బిడ్డాన్ని చేస్తాం ఒకరిని పక్క వకీలు చేస్తాం ఒకరిని పక్క బిడ్డాన్ని చేస్తాం ఎందుకయ్యా ఈ లీల ఎందుకయ్యా ఈ తేల అల్లా మనిషి మనిషికి రకరకాలుగా నసీబు రాస్తావు హే మల్లా మనిషి మనిషికి రకరకాలుగా నసీబు రాస్తావు గమ్మత్తు చేస్తావు హే మల్లా అల్లా అల్లా ఎక్కడున్నావురా నీతి కోసం తెలియకుండా తిరిగి తిరిగి ఒడ తిరిగి తిరిగి ఒడ తిరిగి ఎక్కడ తెలియకుండా తిరిగి తిరిగి ఒడ తిరిగి నడుమ గజ్జల కొండ కొండ దొనకొండ నడుమ గజ్జల కొండ ఎక్కడ చూసిన నది బెట్ట లేడు 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 దాడ తెలియకుండా తిరిగి తిరిగి ఒడ తిరిగి
నాది బెత కలక నది బెట్ట లేడు 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 దాడ తెలియక దాడ తెలియక తెరగవడే పేరాల యతన పుడి అలమంద పేరాల యతన పొడి అలమ యతన పొడి అలమ ఎక్కడ చూసిన నది బెట్ట లేడు 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 గాడ తెలియకు తెరగ తెరగ గదవాడ నడుమ మంగళగిరి గదవాడ నడుమ మంగళగిరి నడుమ మంగళ నది బెట్ట లేడు 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 దాడ తెలియకు తెరగ తెరగవడు దాడ తెలియ తెరగ తెరగవడు చేడు చింతల చెరువు నడుమావి రాయిపాలెం చింతల చెరువు నడుమావి రాయిప నడుమావి రాయి అరే ఎక్కడ చూసిన నది బెట్ట లేడు లేడు తెరగ దాడ తెలియ తెరగ తెరగ సాధుగా అల్లుడికి పోయా నా మనవడికి పోయా నా బిడ్డకి పోయా అరే వాళ్ళ కోసం అక్కడ ఇక్కడ తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చి బేరం ఆనుకొని అరే అల్లుడు లేవా నువ్వు అడుగు మూట ఎన్ని అడుగుతా అరే అల్లుడు పట్టుకొని జర లేపు మామా లంగాలు బాగున్నా లింగీలు అమ్ముకున్నప్పుడు లంగాలు అమ్ముకున్నప్పుడు బాగున్నా లింగీలు అమ్ముకున్నప్పుడు అయ్యగారి కొట్లో టీజీ బాండాలు అమ్ముకుంటా నువ్వు రొట్టెలు అమ్ముకుంటున్నావు అల్లుడు అరే మామ నాది పట్టుకొని లేపురా మామ అరే మామ వెనక మూట ఏం చేస్తుంది మామ గుడ్డల మూట ఏం చేస్తుంది అది ఇది అక్కడ నిద్రస్తే అక్కడ పండుకుంటా అట్టనా ముందున్న బొచ్చ ఏం చేస్తుంది అది అక్కడ ఆకలేస్తే అక్కడ అన్నం తింటా ఎట్లా అడుక్కొని అదే మన ఊరు బజారు పోకుండా వీడు అడుక్కో మరి ఇది ఏం చేస్తుంది మామ ఇది వీణ ఎక్కడ తుత్తాలు వేస్తే అక్కడ రెండు గుంజులు గుంజుకుంటా అబ్బో ఏది ఒక్కసారి గుంజు మామ చూద్దాం పెళ్ళైన కొత్తలు నీ అత్త
ఏంది కాపురానికి వచ్చినప్పుడు ఆ. గుంటూరు నుంచి గుంతకలదా పారిపోయింది మీ అత్త అల్లుడు. అత్త కాదయ్యా, అసలు అత్తే రాలైందా అత్త రా. నువ్వు రొట్టెలు అమ్ముకుంటున్నావు, నేను లంగాలు లింగి వ్యాపారం చేసుకొని అయ్యగారి కొట్లో బొండాలు టీ అమ్ముకుంటున్నా అల్లుడు. హే మామ, అత్త ఒక గుంజు గుంజినానన్నావు కదా, ఆ, ఏనండయ్యా మా మామ గుంజుతాడట. మామకి కింద బ్యాటరీ లేదు, కింద బ్యాటరీ లేదు. గుంటూరు నుంచి గుంతకలదా పారిపోయింది మీ అత్త. చెప్పిందా కిండ్రా మయ్యా. మామకి కింద బ్యాటరీ లేదు, పైన బొచ్చు లేదు. ఈయనంతా గుంజుందంట. నువ్వు గుంజేదైతే అత్తట్టు బాధ్యత లేకుండా ఉంది కాదు. నా గుంజు సంగతి నీకేం తెలుసు? పెళ్ళైన కొత్తలో మీ అత్తకి తెలిసి గుంటూరు నుంచి గుంతకలదా పారిపోయింది. పారిపోతే అలాగా నై నై రే మిఠాయి అంత గారే మిఠాయి, నై నై రే మిఠాయి అంత గారే మిఠాయి, నారంగి బంగిలోన, నారంగి బంగిలోన, నై రే మిఠాయి అంత గారే మిఠాయి. ఇది కాదు మామ, అత్తలు కూడా ఇట్లనే గుద్దులు. డ్యాన్స్ సరిగా మామ, డ్యాన్స్ నేను తినేది తిరుపతి, నేను పడేది లొట్టె, నేను ఉండేది కొక్కిడి మాంసం. నై నై రే మిఠాయి అంత గారే మిఠాయి, నై నై రే మిఠాయి అంత గారే మిఠాయి, నై నై రే మిఠాయి అంత గారే మిఠాయి, నై నై రే మిఠాయి గారే మిఠాయి, నై రే మిఠాయి. మా మామ బెల్లమండి, మా మామ బెల్లమండి, నా కత్త గండి, నా అత్త కూతురండి, నాకు బెల్లం కావాలండి. ఇదేంది ఇంత అత్త నొప్పింది. సరిగా ఊపుతో గదగదలాడాలా. మా మామ పిల్లమండి, నాకు అత్త కావాలండి, మా అత్త కూతురండి, నాకు బెల్లం కావాలండి. రెండు కోడి గుడ్లు, రెండు బాతు గుడ్లు, కోడి గుడ్లు, రెండు బాతు గుడ్లు, కోడి గుడ్లు, రెండు బాతు గుడ్లు. స్టేజ్లు కాలేదు మీరు ఎగరగా కసరా నిలబడి పాడు. రెండు కోడి గుడ్లు, రెండు బాతు గుడ్లు, రెండు సారా గుడ్లు, రెండు బాతు గుడ్లు, నైరా మిఠాయి ఇంత గారే మిఠాయి, మా మామ బెల్లమండి. రెండు కోడి గుడ్లు, రెండు బాతో గుడ్లు, కోడి గుడ్లు, రెండు బాతో గుడ్లు, కోడి గుడ్లు, రెండు బాతో. అది వండి పెడితే నేను తింటా, అది వండి పెడితే నేను తింటా.
నువ్వేమేమి వ్యాపారాలు చేసావు మామ? అరే మామ, ఏమేమి వ్యాపారాలు చేసావు? లింగిలు లంగా వ్యాపారం చేసిన. అందులో ఎంత లాభం వచ్చింది మామ? అంత నష్టమే వచ్చింది. ఎట్టొచ్చింది? లోటలోకి పోయింది. లోట లోపలికి బాగా బయటకు వస్తుందా? నీకు ఆడవాసలే తెలియదు. చేయి దాకంగా లోపలికి పోయా, ఇంకా లోపలికి బాగా బయటకు వస్తుందా? అయ్యగారి కొట్లో బజ్జీలు బోండాలు అమ్ముకోవటం కాదు, వాళ్ళ అంట్లు కట్టుకొని బతకటమే రా సో మామ. రొట్టెలు అమ్ముకొని బతుకు. గుంటూరు, దొనకొండ, వినుకొండ అన్నింటిలో రొట్టెలు అమ్ముకొని బతుకు. చెప్పేది ముందు. తర్వాత ఏం వ్యాపారం చేసావు మామ? చెప్పు. లుంగి వ్యాపారం చేసావా మామ? వ్యాపారం చేసిన. దాంట్లో ఎంత లాభం వచ్చింది మామ? చెప్పు. లాస్ వచ్చింది. ఎట్టొచ్చింది లాసు? 2,000 తగిలింది. 2,000? 2 చేతులు తగిలింది. 2 చేతులు తగిలినా చేతులు లోపల పెట్టుకున్నావా? ఇంకా ఏమేం చేసావు మామ? మళ్ళీ నాటకం వేసినప్పుడు చదువుతా. ఇప్పుడు కాదులే. ఇంకా పోయి నువ్వు అయ్యగారి కొట్లు అంటు తోక్కోపో. రెండు మాటలు ఇలా. హరే సలాం భారత్, హరే సలాం భారత్. బాగుందా వేసుకోపో. చూచారా మహారాజ్, నా బేటాని చూచారా మహారాజ్, నా సిద్ధుని చూచారా మహారాజ్, చూచారా చెప్పండి మహారాజ్. ఊళ్ళు తిరిగి కాళ్ళు వరిగి పోయ కళ్ళు తెలిపోయి కాలారా కపాయ చూచారా అయ్యా చూచారా చూస్తే చెప్పండి మహారాజ్. ఊళ్ళు తిరిగి కాళ్ళు వరిగిపోయి కళ్ళు తెలిపోయి కాలారా కపాయ చూచారా అమ్మ చూచారా అయ్యా చూచారా మీరు చూస్తేనే చెప్పండి మహారాజ్. చెట్టు పుట్టక మొక్క బిడ్డాను పుట్టితే, చెట్టు పుట్టక మొక్క బిడ్డాను పుట్టితే మంచి పాయ పుణ్యమంటే చూచారా అమ్మ చూచారా అయ్యా చూచారా మీరు చూస్తేనే చెప్పండి మహారాజ్. सबको सलाम महाराज. హరే బేటా, హరే నీకే కోసం ఊర్లో అనక ఊర్లు తిరిగి నాకు ఈ కాలికి అరిగిపోయా, హరే నా బీబీకి నడుముకుపోయా, హరే హల్లా నన్ను సలాం చేయడం వల్ల. శివ శంకర భక్త శంకర శివ శివ శంకర భక్త శంకర నమో నమో శివ శివ శంకర పుణ్యము పాపము పెరుగను నేను పూజలు సేవలు తెలి
ఇల్లు వాకిలి నాది ఇల్లాలు నా జనసు వేల ప్రమచిత వయ్య మనక కాలు నీ వలలో నకాన కనసి తేరుతే ఇల్లు వాకిలి నాది ఇల్లాలు నా జనసు వేల ప్రమచిత వయ్య మనక కడతేరుటే త్రోవ మనక తనను విడిచి వెళ్ళే సమయం ఎంత రారెవరు మనస హలో ఎవరు పోయి అర్థం అనుకున్నావు లేగో జర్ర నాది పట్టుకొని లేపు మహారాజ్. పట్టుకున్నాను మహారాజ్. చెప్పు ఎవరు ఎవరు పోయా నువ్వు? హరే కిందికి చూడు మహారాజ్. కింద ఏమీ లేదే. హరే పైకి చూడు మహారాజ్. పైన ఏం లేదు సాహెబ్ గారు. హరే దీనికి చూడు మహారాజ్. ఇది టోపీ ఉంది. హరే దీనికి చూడు మహారాజ్. ఇది గడ్డం ఉంది. హరే దీనికి చూడు మహారాజ్. సాహెబ్ గారు జాగ్రత్త మాట్లాడు. ఏమనుకుంటున్నావు? హరే దీనికి 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 కలిపి ఏమంటారు మహారాజ్? ఓహో సాహెబ్ గారా? అచ్చా మహారాజ్. మరి ఎందుకు ఇక్కడ పండుకొని ఉన్నావు? హరే నాకు ఇబ్బంది అయ్యి కూర్చున్నాను మహారాజ్. ఏమిటి సాహెబ్ నీకు ఇబ్బంది? నాకు కొంచెం కడుపు నొప్పిగా ఉంటే కూర్చున్నాను మహారాజ్. నాకు కొద్దిగా కడుపుగా ఉంటే కూర్చున్నాను మహారాజ్. నీకేమైనా కడుపులు నొప్పా? హరే బోసడే నాకే కడుపులు నొప్పి అంటావు బే. మీ అయ్యకి కడుపులు నొప్పి, మీ బాబుకి కడుపులు నొప్పి, నాకెందుకు వస్తుంది మహారాజ్? నువ్వు కడుపు చూపిస్తే నేను కడుపు పోయింది అనుకున్నా. కడుపులో హరే నీ తలకాయ నొప్పి, నాది కడుపు పోయా మహారాజ్. పంపతీసి మొగోళ్ళు కూడా ఏమైనా సాహెబ్ గారు? హరే హరే నాకంటే నాకే కాదు మహారాజ్. హరే నాకి నా బీబీకి ఇద్దరికి కలిపి కడుపు పోయింది మహారాజ్. హరే వాడికి నాకీకి నా బీబీకి కలిపి పుడతాడు. నా బేబీ పోయాడు మహారాజ్. ఓహో ఎన్నాళ్ళైంది పోయి? హరే 13కి పైన పండుగ. అది తర్వాత హరే ఎతకబట్టి 6 నెలలాయా, పోయి 3 నెలలాయా. అదేంటి సాహెబ్ గారు ముందే పని మొదలు పెట్టారా ఏంటి? అరే రెయ్యింబొగులు కలిపి చూసుకోండి మహారాజ్. మీ కుమారుడు కోసం ఎక్కడెక్కడ తిరిగారు? హరే హరే పైన గాడి జోరు కింద పానీ జోరు చూడు మహారాజ్. అక్కడ దాకా వెళ్ళాను మహారాజ్. ఓహో బెజవాడా? అచ్చా మహారాజ్. అక్కడ ఒక పెద్ద కొండ ఉన్న చూడు మహారాజ్. ఆ కొండ మీద మీ అమ్మ కూర్చొని చూడు మహారాజ్. మాయమ్మ కాదు మీ అమ్మ కాదు, కనకదుర్గమ్మ అమ్మవారు. అచ్చా మహారాజ్. అమ్మమ్మకు ఒక పెద్ద బండి చక్రం ఉన్న చూడు మహారాజ్. కనకదుర్గమ్మ. అచ్చా మహారాజ్. అక్కడికి పోయాను మహారాజ్. హే కనకదుర్గ నాది బేట నీ దగ్గరికి వచ్చాడని బాగా కడిగాను మహారాజ్. సరిపోతులే. కడిగేదేందయ్యా? అడిగాను మహారాజ్. ఓ అడిగావా? అచ్చా మహారాజ్. ఆమె ఏం చెప్పిందో? అరే బేట నీది బేట నా దగ్గరికి రాలేదు, దూత్ మన్నాది మహారాజ్. అక్కడ నుంచి ఎక్కడ పడ్డావు? అక్కడి నుంచి మెట్టుకి మెల్లమెల్లగా దిగొచ్చి ఇక్కడికి వచ్చి పడ్డాను మహారాజ్. పడితే నడువులు లేదా సాహెబ్ గారు? అరే బోసడే నాకు నడుములు ఇరిగినాయంటావు. మీ చిన్న కొడుకు తిరుగుతాయి, మీ పెద్ద కొడుకు తిరుగుతాయి, లేదా మీ తాతకి తిరుగుతాయి, నాకెందుకు తిరుగుతాయి బే? నువ్వేగా పడ్డా, కొండ మీద కింద పడ్డా అని చెప్పారు, మీరేగా చెప్పింది. అరే అక్కడి నుంచి మెల్లమెల్లగా కిందికి వచ్చాను మహారాజ్.
అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఇది చూడు అరే ఇది చూడు మహారాజ్, ఇది భారత్ కొండ మీద కొండ. ఇది చూడు మహారాజ్. అది చూసితే దాని లేవా? అది చూసేది సాహెబ్ గారు. అరే కొండ మీద కొండ, కొండ మీద కొండ, 7 కొండలు ఉన్నాయి చూడు మహారాజ్. ఓ నీ ముఖం, నీ ముఖంలో కొండలు. ముఖం అంటే గుర్తు ముఖం అంటే గుర్తుకొచ్చింది మహారాజ్. మీ అయ్య మొఖానే పెద్ద 3 నామాలు ఉంటాయి చూడు మహారాజ్. ఓహో, తిరుపతి వెంకటేశ్వర స్వాములు వారా? అచ్చా మహారాజ్, అక్కడికి పోయాను మహారాజ్. ఏమడి? అరే వెంకటేశ వెంకటేశ. సాహెబ్ గారు ఒళ్ళు మనిషిందా? నేను సాధు గారిని, జాగ్రత్త మాట్లాడండి. స్వామి వెంకటేశ్వర స్వామి. అరే అంటావు వెంకటేశ్వర స్వామిని, అరే అంటావు కళ్ళు పోతాయి. అరే అంటావు కళ్ళు పోతాయి. అరే ఆడు మాకు బామర్ది అవుతాడు మహారాజ్. ఎలా అవుతాడు? అరే ఈ గింగ బొత్తిగా ఏమి తెలియదట్టుంది. బీబీ నాంచారమ్మ మా అక్క కాదు. ఓహో, అలా వచ్చారా? అచ్చా మహారాజ్. అరే వెంకటేశ వెంకటేశ, నాది బేట నీ దగ్గరకు వచ్చాడని బాగా కడిగాను మహారాజ్. కడిగేదండి? అడిగాను మహారాజ్. ఓహో, అడిగారా? అచ్చా మహారాజ్. ఏమన్నాడు మరి? అరే నీది బేట నా దగ్గరికి రాలేదని ధూత్మన్నారు మహారాజ్. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? మీకు ధాన్యం పండిస్తాం. అరే మీకు ధాన్యం పండిస్తాడు చూడు మహారాజ్. ధాన్యం పండిస్తాం. ధాన్యం పండిస్తారని పండిస్తాం. పండిస్తాం. అరే దాన్ని పెద్ద రాశి పోస్తాడు చూడు మహారాజ్. వస్తాము. అరే దాని రాశిని ఇంత లావుది ఇంత పొడుగుది పట్టుకొని గుంజుతా ఉంటారు చూడు మహారాజ్. అయ్యా, అది మాణిక సాహెబ్ గారు. అరే దాంట్లో సగం ఉంటుంది చూడు మహారాజ్. తవ్వా? అరే తవ్వ కాదు నీ ఎవ్వ కాదు, అందులో సగం ఉంటుంది చూడు మహారాజ్. సోలా? సోల కాదు నీ ఎవ్వ కాదు మహారాజ్, అందులో దాంట్లో ఇంత ఉంటుంది చూడు మహారాజ్. అరసోలా? ఏ గాడికి అరసాల కాదు, దాంట్లో కొద్దిగా చిన్నగా ఉంటుంది చూడు మహారాజ్. గిద్ద. హచ్చ మహారాజ్, గిద్దలేరు పోయాను మహారాజ్. అక్కడికి పోయి అక్కడ అడిగి చూశాను, అక్కడ లేడు. అట్టా ఇట్టా తిప్పలబడి అక్కడ ట్రైన్ ఎక్కి ఇక్కడ కుర్చేట్లు దిగాను మహారాజ్. అక్కడి నుంచి మన రొట్టెలైన ఆటోలో మన ఉయ్యరైపాలని చేరాను మహారాజ్. ఇక్కడ కూడా కనిపించలేదు మహారాజ్. ఎంత లెక్క తిరిగినా కనిపించలేదా? కనిపించలేదు మహారాజ్. నీకు పెద్ద సైతాన్ని పట్టింది సాహెబ్ గారు. అయితే నువ్వేం చేస్తావు? ఆ సైతాన్ని ఏమని చేతులు చూస్తాం, జాతకాలు చెప్తాం. ఇంకా అది చూడు. నాది చూడు మహారాజ్. సాహెబ్ గారు నాది నీతి చూసేసి సరిగా జర్ర చేయి చూడు మహారాజ్. నాది చూడు. అదే అచ్చా మహారాజ్, చేయి చూడు మహారాజ్. సోది చెప్పే సాధులమయ్యో రామనందన సీతారామ. కర్మ వదిలే మర్మము చెప్పుతా రామనందన సీతారామ. 5 సోళ్ళ కొత్త బియ్యం రామనందన సీతారామ. 1 కేజీ బెల్లలు కావాలి రామనందన సీతారామ. నల్ల కోడి పెట్ట కావాలి రామనందన సీతారామ. రామనందన సీతారామ. ఈ సొమ్ము నాకు పైసా వద్దు రామనందన సీతారామ. సాధు గారు, నల్ల కోడి పెట్టేందుకు సాధు గారు? అరే దాన్ని పోసి నీకు బొట్టు పెట్టాలి. నా సొమ్ము నీకు దమ్మిడి వద్దు అంటున్నావు. 5,000 దుడ్లు కావాలన్నావు. ఇంత దుడ్డు నై. మరి వచ్చిన కర్మం ఎలా పోద్ది సాహిబు? కొద్దిగా చిన్న చిన్న వస్తువులు కొద్దిగా అమౌంట్ తగ్గే చెప్పండి సాధు గారు. ఆ
మరుముల్ల కొత్త గుడ్డ రామనందన సీతారామ మూడు రంగుల దారము కావలి రామనందన సీతారామ అవన్నీ తెచ్చి నాకు ఇస్తే రామనందన సీతారామ అమావాస ఆదివారం నీకు ఒక్క ఆయతు గడత నీ కర్మ తొలగి పోవునయ్యా రామనందన సీతారామ తూర్పు తిరిగి దండం పెట్టుకో రామనందన సీతారామ పడమట తిరిగి నేనే పోతా రామనందన సీతారామ ఓ సాధుగారు, ఓ సాధుగారు, హరే నాకు ఈ మోసం చేసి నన్ను తూర్పు తిరిగి దండం పెట్టమని నువ్వు పరమడి తిరిగి వెళ్ళిపోతే నేను సాయిబు గారిని నువ్వు ఇంతటితో వదిలిపెట్ట నిన్ను మాకు చాలా ఉంటుంది. ఈసారిగా దొరికావనుకో నీ ఒళ్ళు సున్నం చేస్తా. కొండల వెంకటేశ్వర తిరుపతి శ్రీనివాసుడా ఆంజనేయుడా పొట్లపాడు గయ్య స్వామిరా నీకు మొక్కద వరము ఇవ్వరా నీకు వచ్చిన వరము తప్పునా హరే బాడ్కావు, హరే నాకు ఈ మోసం చేసి 5 దుడ్లు కావాలని 5,000 ఖర్చు పెట్టి కళ్ళకి గంతలు కట్టి నన్ను తూర్పు తిరిగి అటుమల్లమని నువ్వు పరమడి దిక్కు నేను ఇచ్చిన కూరగొడ్లు ఏం చేసుకొని పరిగెత్తుతావు. ఇప్పుడు ఎక్కడికి పోతావు? సాయిబు గారు నువ్వెవరు నన్ను పట్టుకున్నారు? హరే ఇందాక నాకు ఈ మోసం చేసావు కదా మరద్. ఎవరు? నువ్వే. నేను మోసం చేసింది ఎవరు? నువ్వే. సాధు. నువ్వే సాధు గారు. ఈ లోకములో సాధు నేను ఒక్కనేనా? ఎంతమంది లేరు? ఎవరో నిన్ను మోసం చేశారు. నన్ను సొక్కా పట్టుకుంటే ఎట్లా సాగు గారు? వాళ్ళని నిన్ను నమ్మ నేను నమ్మ. కావాలంటే ఏమయ్యా అంతేనా? అంతేనంటావా? అంతే. సాయి గారు అసలు విషయం ఏంటి? సాహిబ్ గారు అసలు విషయం ఏంటి? హరే నాకు ఈ బేటకి కనిపించకపోయా. నీ కుమారుడు ఎలా ఉంటాడు? నీ కుమారుడు ఎలా ఉంటాడు? ఎన్ని సంవత్సరాల వయసు? ఎన్ని సంవత్సరాల వయసు? చెప్పు. 13 కింద 13కి కింద 11కి పైన మధ్యలో ఉంటాడు మహారాజ్. ఓహో, అంటే 12 సంవత్సరాలు. అచ్చా మహారాజ్. మీ కుమారుడు పేరేమి? నా కుమారు పేరు సిద్ధయ్య అంటారు మహారాజ్. ఓహో, గిద్దయ్య అంటారు మహారాజ్. గిద్దయ్య సిద్ధయ్య. అచ్చా మహారాజ్. ఓహో, సిద్ధయ్య తండ్రి వాళ్ళు. అచ్చా మహారాజ్. అలా అయితే నీకు దొరికినట్టే మీ కొడుకు. ఎక్కడ మహారాజ్? నేనైతే చూడలా. మరి దొరికాడంటావు కదా మహారాజ్. ఇక్కడకు కొంత దూరంలో ఆ. కన్నిమల్లయ్యపురం అనే ఊరుంది. ఆహా. మఠం ఉంది. ఆ మఠంలో మీ కుమారుడు అక్కడ ఉన్నాడని ఆ. ఈ భక్తులెల్లరూ చెప్పుకుంటుంటే ఆ. అక్కడెక్కడ ఇది నీకు చెప్తున్నాను. నేను అక్కడికి వెళ్తున్నాను. వస్తాను సాధు గారు. నందామయ గురుడ నందామయ ఆనందమే పర బ్రహ్మామయ నందామయ గురుడ నందామయ ఆనందమే పర బ్రహ్మామయ ఇంత పిల్లలు యువరాలు చెప్పంగా జ్ఞాన కలిగిన పెద్దలు నందామయ గురుడ నందామయ ఆనందమే
ఉరుకోడు దీనంగా వలసలే దప్పంగా పెనిమిటిని పేరెత్తి పిలిచేరయా ఆనందమే పరబ్రహ్మమయా ఉరుకోడు దీనంగా వలసలే దప్పంగా పెనిమిటిని పేరెత్తి పిలిచేరయా మంగ దుయ్యేరు పప్పులో పెట్టారు ఉప్పుకు పావాల తప్పమయ గురుడ నందామయ ఆనందమే పరబ్రహ్మమయ మునగ చెట్టు మీద ముల్లైన ములవంగ ముసలి వాళ్లకు మనములు వచ్చేనయా మునగ చెట్టు పక్క ముల్లైన ములవంగ ముసలి వాళ్లకు మనములు వచ్చేనయా ముండ మాపులంతా ముత్తైదులవుతారు ఏడాది కంటారయా తాడి చెట్టు మీద తాబేలు గుర్తంగా తాడి చెట్టు మీద తాబేలు తల్లిదండ్రుల బొమ్మలు తప్పేనయా తల్లి చెప్పిన మాట అరటి పండయ్యను తల్లిదండ్రుల మాట విషమేనయ్యా తల్లి తప్పిన మాట అరటి పండయ్య తల్లిదండ్రుల మాట విషమేనయ్యా ఆనందమయ ఆనందమే పరబ్రహ్మమయ బాలక చిరికాద బర్రె కడుపున గొర్రె పుట్టేనయా బాలోజి కవతల బాలక చిరికాద బర్రె కడుపున గొర్రె పుట్టేనయా మాడాకు మూరడు మతపాత అన్యుడు భజ్య వాళ్ళనయా మాడాకు మూరడు మతపాత అన్యుడు భజ్య వాళ్ళ నందామయ కోటలో పేటలో కొచ్చర్ల కోటలో కోడి మూడు మాటలాడేనయ్యా కోటలో పేటలో కొచ్చర్ల కోటలో కోడి మూడు మాటలాడేనయ్యా పుట్టేవారంతా ఎగ పెరిగేవారంతా ఎంపల చెట్ల గురించయ్యా బర్రెలను దిలువారు గోవిందు కొడతారు బర్రెలను దిలువారు వస్తారయ్యా బర్రెలను దిలువారు గోవిందు కొడతారు బర్రెలను దిలువారు వస్తారయ్యా సాహిబ్ గారు ఇదే మఠం నీ కుమారుడు ఇక్కడ ఉన్నాడు చూడండి అరే బేటా అరే నాది బేట అలా ఉన్నాడు మహారాజ్ నాది బేట అది దొండకాయ ముఖం పుట్టింది మహారాజ్ నాది బేట చాలా మంచిగా ఉంటాడు మహారాజ్ అరే బేట వాడిది కోతి ముఖం పుట్టింది మహారాజ్ అయ్యగారు అల్లుడు నా బేట కాదు మహారాజ్ సిద్ధని బిల్లు సిద్ధని బిల్లు చూపించావు సాధు గారు నా డబ్బులు
వెళ్తా. అది సైతం అట్టుండు. అరే సైతాన్ బే. ఇప్పుడే కానరాక ఇప్పుడు నా బిడ్డ కనపడితే నువ్వు డబ్బులు అంటావు మహారాజ్. ఎందుకు ఇంటికాడ ఎంత ఉన్నావు? అరే ఇంటికాడ ఎంత ఉన్నావు, ఇప్పుడు చూడబోతే ఎంత అయినావు. నువ్వు ఏమన్నా తిన్నావా మహారాజ్? సాదా ఇంటికాడ చూడబోతే ఎంత ఉన్నావు, ఇప్పుడేం చాలా దుడ్డుగా ఉన్నావు మహారాజ్. ముఖానికి పొడి వచ్చావు. అరే నీ ముఖానికి బూడిద పూసుకున్నావు, మెడలో మేక పెంటికలు వేసుకున్నావు, నీ ఒంటి మీద కాసాయి వస్త్రాలు ఉన్నాయి. అరే ఇది వదిలేసి మనం ఈ ముడి మేళకి వెళ్దాం రా. నేను ఎంత మాత్రం రాను బాబా. రాను అంటావు. హిందూ మతం సంగతి చెప్తాను వినరా కొడక. హిందూ మతం చాలా హీనా మతం, ఎందుకు పెట్టావు ఎర్రి మతం. హిందూ మతం చాలా హీనా మతం, ఎందుకు పెట్టావు. అరే బేటా పైన పోయే గరుల పక్షిని దేవుడని బ్రహ్మ. పైన పోయే గరుడ పక్షిని దేవుడని మృత్యునురా. గరుడ పక్షి దేవుడైతే ఎందుకు తింటది. అరే బేటా హిందూ మతం యాప చెట్టుకు బొట్టు పెట్టే దేవుడని మృత్యునురా. యాప చెట్టుకు బొట్టు పెట్టే దేవుడని మృత్యునురా. యాప చెట్టు దేవుడైతే ఎందుకోనది. అరే బాబా హిందూ మతం చాలా బొట్టు పెట్టే దేవుడని మృత్యునురా. అన్ని చెట్టుకు బొట్టు పెట్టే దేవుడని మృత్యునురా. కన్ను చెట్టే దేవుడైతే మేకలెందుకు లేదు, పిల్లలెందుకు తింటాయి. అరే బాబా హిందూ మతం చాలా పుట్టలోనే నాగమయ్యను దేవుడని మృత్యునురా. పుట్టలోనే నాగమయ్యను దేవుడని మృత్యునురా. నాగమయ్యే దేవుడైతే మనసులను కారంజు. అరే బేటా హిందూ మతం గుడులలోనే రాతి బొమ్మను దేవుడని మృత్యునురా. గుడులలోనే రాతి బొమ్మను దేవుడని మృత్యునురా. రాతి బొమ్మే దేవుడై రాసులను దిగమింగురా. హిందూ మతం అరే హిందూ మతం సంగతి ఎలా ఉంటుందిరా కొడక. నీ
నీకు దూది ఎక్కదు అరే నీకు దూది ఏకేది నేర్పుతా, నేర్చుకోరా కొడక. సరే బాబా. కింద తడికి అరే కింద తడికాయ వేయాలి, తడిక మీద దూది వేయాలి, ఒక చేత దుడ్డు పట్టాలి, ఒక చేత కమాన్ పట్టాలి. దుమ్ములే పోసేద్దయా, ఇదే పోసేద్దయా. నాలుగు కట్ల దూదిరా, జమ్మ దూదిరా, 5 కట్ల దూదిరా, జమ్మ దూదిరా, 6 కట్ల దూదిరా, 10 కట్ల దూదిరా, 10 కట్ల దూరంగా పెట్టి దుమ్ములే. అరే కొడక, పల్లెల దూది ఎలా ఉంటుందిరా, పట్నాలు దూది చెప్తాను వినరా కొడక. గుంటూరు దూదిరా, గుత్తమైన దూదిరా, దూదిరా, దేశైల దూదిరా, చీరాల దూదిరా, చిత్రమైన దూదిరా, నంద్యాల దూదిరా, నాణ్యమైన దూదిరా, ఒంగోలు దూదిరా, వాఠమైన దూదిరా, అరే బీబీ ఎదురా ఎదురా, అదే బీబీ ఎదురా ఎదురా. చూడు నా బేబీ అలా వచ్చారు పిలవంగల్లా. అదే బేబీ, నేను ఎంత చెప్పినా మనవాడు నా మాట వినట్లేదు బేబీ. నీకు చెప్పి చూడు, వస్తే చేసుకురా, లేకపోతే ఈ మఠలోనే వదిలేసిరా. మన అల్లా ఇచ్చిన ఆయుధ సల్లంగా ఉంటే ఇలాంటి చిన్న చెట్టేళ్ళని 99 మందిని పుట్టియచ్చు.